అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవనీయులైన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఆయన గారు తన వ్యవస్థను మంచి వ్యవస్థని సృష్టించారు అని అనుకున్నారు. మరి ఆధిపత్యంలో కూడా ఒక ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా ఇలాగో ఒకలాగా బూతులు మాట్లాడే వ్యవస్థను అనేక విధాలుగా, అనేక రకాలుగా అనేక వ్యవస్థలను సృష్టించుకున్నారు అని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి చెప్పండి. అటువంటి ఎమ్మెల్యేలను, అటువంటి మంత్రులను చేసుకున్నాడు, అటువంటి వాళ్ళను గెలిపించుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మరి 14 కోట్ల రూపాయలు దానికి ఇవ్వగలిగిన వారికి 9 కోట్ల రూపాయలు చోరీ చేయడం అంటే ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి చెప్పండి దాని గురించి. అది ఏమిటంటే ఆ డౌట్ కూడా రాకుండా అలా చేశారు వాళ్ళు. ఒక మూర్ఖత్వమా కాదు, అది ఒక మూర్ఖత్వంగా చేసిన పని, ఒక మూర్ఖత్వంతో చేయించుకున్నారు. ఒక ఫిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఫింక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆ రకాలుగా అనేక విధాలుగా మాట్లాడుకుంటున్న వాళ్ళంటే వాళ్ళేను. మరి దేవుని సొమ్ముని భక్తులు ముడుపులు కూడా ఈ సొమ్ముని కూడా దోచుకోవటం అంటే ఎలా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. అలా దేవుడి సొమ్ముని కూడా ఇలా మోసం చేస్తూ ముడుపులు కూడా దోచుకున్న వాళ్ళంటే అలా ఉంటుంది వాళ్ళు. మరి మళ్ళీ వాటాలు పంచుకోవడం, ఈ సమర్థించుకోవడం అంటే అలా ఉంటుంది. ఈ చేసిన పని కూడా చేసినట్లు ఒప్పుకోకుండా వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ సమర్థించుకుంటున్నారంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఒక నీచంగా ఇటువంటి నీచమైన పనులు చేసుకుంటూ ఇలా నీచమైన ఒక ఎమ్మెల్యేలను, మంత్రులను ఇలా సృష్టించుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎలా సాధ్యమవుతుంది? ఏది ఏమైనా ఇటువంటి మాటలు మాట్లాడబట్టి ఒక్కసారి ఆలోచించండి. అది మంచా చెడా అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి ఏది ఏమైనా అటువంటి ఎమ్మెల్యేలను అలా చేశారు, ఒక వ్యవస్థను అలా తయారు చేశారు. ఈరోజు 11 సీట్లకే పరిమితమై సతికెళ్ళబడ్డ పార్టీ అది. గత 5 సంవత్సరాలు అలా చేయబట్టే కదా అలా పోయింది. ఈరోజు జెండాలు పట్టుకొని ఊగులాడుతున్నారంటే ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు చేసిన తప్పులు కూడా చేసుకుంటూ ఈ పార్టీ వద్దు, ఆ పార్టీ వద్దు, ఈ పార్టీ 100 తప్పులు కూడా చేసుకుంటూ వెంటబడి వస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు తప్పులు మీరు సమర్థించుకోలేరు, మీ తప్పులు మీరు అని ఒప్పుకోలేరు. తమరిగారు తప్పులన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటే సరైనది కూడా కాదు కదా. ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసిందిగా అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.